కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కొత్త వివాదానికి తెరతీశారు. ఈ దేశానికి అంతర్గత శత్రువు ప్రధాని మోదీ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతూ ఉన్నాయి. ఇటీవల కశ్మీర్లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన విశాఖవాసి చంద్రమౌళి పార్థివ దేహాన్ని సందర్శించి నివాళులర్పించిన వైఎస్ షర్మిల అనంతరం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్లో ప్రభుత్వం భద్రతా లోపాల వల్లనే ఇంత పెద్ద మరణకాండం జరిగిందని వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. ఉగ్రవాదులు వచ్చి ఇంతమంది టూరిస్టులను చంపుతూ ఉంటే కనీసం అడ్డుకునే వాళ్ళు లేకుండా పోయారని మోడీ చెప్పుకునే చౌకీదార్తనం ఇదేనా అంటూ ఆమె మండిపడ్డారు. కశ్మీర్లో టెర్రరిజం లేదంటూ టూరిజం ని పెద్దగా ప్రమోట్ చేశారని, దాన్ని నమ్మి భారీగా వెళ్లిన పర్యాటకులు ఇలా తీవ్రవాదుల చేతుల్లో మృత్యువాత పడ్డారని, దీనికి పూర్తి బాధ్యత మోడీ, అమిత్ షా వహించాలి అని షర్మిల అన్నారు. ఇది పూర్తిగా ఇంటెలిజెన్స్ వైఫల్యమన్న షర్మిల, బీజేపీ ప్రభుత్వం తనను విమర్శించిన వాళ్లపైన ఇంటెలిజెన్స్ వ్యవస్థను ఉపయోగిస్తుందని, ప్రజల భద్రతను మాత్రం గాలికి వదిలేస్తుందని అన్నారు. ముస్లిం మైనారిటీల మీద మతం పేరుతో యుద్ధం చేస్తూ మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు అంటూ తీవ్ర విమర్శలు గుప్పించింది. పైన చేసిన విమర్శల వరకు బానే ఉంది, కానీ ఈ దేశానికి అంతర్గత టెర్రరిస్ట్ ప్రధాని మోదీ అంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలు మాత్రం తీవ్రంగా వివాదాస్పదమవుతోంది. ఒక పక్కన కాంగ్రెస్ అధినాయకత్వం సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు ఉగ్రవాద దాడికి బదులు చెప్పే దిశగా మోడీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కూడా తమ మద్దతు ఉంటుందని తెలిపిన సంగతి షర్మిల టీం ఆమెకు తెలియపరచలేదా, లేదా రాంగ్ ఇన్పుట్ ఇచ్చారా అనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో జరుగుతున్న చర్చ. ఇటీవల తనకంటూ వైఎస్ షర్మిల ఒక టీం ని ఢిల్లీలో నియమించుకున్నారన్న ప్రచారం ఉంది. మరి వాళ్ళ నుంచి రాంగ్ మెసేజ్ వెళ్ళిందా, లేక షర్మిల కావాలనే ఇలా మాట్లాడారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు తమ నాయకుడు ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు చేసిన షర్మిలపై రాష్ట్ర బీజేపీ నాయకులు బగ్గుమంటున్నారు. మరి ఈ వివాదం ఎలాంటి మలుపు తీసుకుంటుందో చూడాలి.